కేక్ చూస్తుంటే మీ అందరికీ తినాలనిపిస్తుందా? మీలో ఎంతమందికి కేక్ అంటే ఇష్టం? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే కేక్ అయితే చాలా ఇష్టం. సో కేక్ చూస్తే తినాలి అనిపిస్తుంది అనుకునేటప్పుడు కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా, లేదంటే బేకరీ నుంచి తెచ్చుకోవాలి. అలా కాకుండా ఇంట్లోనే మనం కేక్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి వితౌట్ విప్పింగ్ క్రీమ్ని. తినాలి అనుకుంటే కేక్ చేసుకోవాలి కదా. రండి మనం ఇప్పుడు కేక్ అనేది ప్రిపేర్ చేసేద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సారికా ఫ్రమ్ ట్విన్ మామ్ లైఫ్ స్టైల్ అండ్ బ్యూటీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో వితౌట్ విప్పింగ్ క్రీమ్తో మనం కేక్ని ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అండ్ పైన బటర్ క్రీమ్ ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే నేనైతే బటర్ తీసుకున్నాను. ఈ బటర్ వచ్చేసి అన్సాల్టెడ్ బటర్. క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. సో బటర్ క్రీమ్ కావాలంటే ఫస్ట్ మనకి బటర్ కావాలండి. బటర్లో 2 వెరైటీస్ ఉంటాయి, అన్సాల్టెడ్ బటర్ అండ్ సాల్టెడ్ బటర్. సాల్ట్ బటర్ అయితే మనం కుకింగ్ పర్పస్కి యూస్ చేస్తాము. అన్సాల్టెడ్ బటర్ వచ్చేసి కేక్ పైన అప్లై చేసుకునేందుకు మాత్రం యూజ్ అవుతుంది. సో ఫస్ట్ నేను వచ్చేసి 500 గ్రామ్స్ ఆఫ్ బటర్ తీసుకున్నాను. సో అందులో నేను ఒక 200 గ్రామ్స్ వరకు బటర్ని హాఫ్ పీస్ చేసి ఆ బటర్ని ఒక బౌల్లోకి వేసుకున్నాను. మీరు కేక్ క్వాంటిటీ చూసుకొని బటర్ అనేది యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే నేను 200 గ్రామ్స్ బటర్ తీసుకున్నాను కదండి, ఒక బౌల్లోకి వేసుకున్నాను. బ్లెండర్తో చక్కగా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఎంత బాగా విప్ చేస్తే మనకి బటర్ క్రీమ్ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. సో బటర్ క్రీమ్ మనకి ఎల్లోగా ఉంటుంది కదా, వైట్ కలర్ వచ్చినంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న దాంట్లో ఐసింగ్ షుగర్ అనేది ఉంటుందన్నమాట. పౌడర్ మనకి సూపర్ మార్కెట్లో అమ్ముతారు. లేదు మీ దగ్గర ఐసింగ్ షుగర్ లేదు అనుకుంటే కొంచెం కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్ అండ్ షుగర్ మిక్స్ చేయండి. ఐసింగ్ షుగర్ అయితే అయిపోతుంది అనమాట. షుగర్ని మిక్సీ పట్టి పౌడర్ చేయండి, అప్పుడు మనకి ఐసింగ్ షుగర్ అనేది అయిపోతుంది. సో ఫస్ట్ అయితే మనం బటర్ని బాగా బీట్ చేసుకున్నాం కదా. సో అలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో 2 కప్స్ ఆఫ్ ఐసింగ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను 200 గ్రామ్స్ బటర్ తీసుకున్నాను కాబట్టి ఇంచుమించు మనకు ఒక 5 కప్స్ వరకు ఐసింగ్ షుగర్ అనేది పడుతుంది. అంటే రేషియో ఎలా తీసుకోవాలనేది మీకు క్లియర్గా చెప్తున్నాను. 200 గ్రామ్స్కి మన దగ్గర మెజర్మెంట్ కప్స్ ఉంటే 5 కప్స్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కోసం ఐసింగ్ షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. బటర్ క్రీమ్ని మనం బీట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఆపుతూ బీట్ చేయాలండి. ఎందుకంటే సైడ్ కార్నర్స్ కంటే అంటుకుపోతుంది కదా. సో అది కూడా మనకి స్టిఫ్ పీక్స్ రావాలి కాబట్టి మధ్యలో ఉన్నదంతా సైడ్స్కి ఉన్నదంతా స్పాచులాతో నీట్గా ఈక్వల్ చేసుకొని క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడైతే బటర్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. నేను మీకు ఒకసారి షేర్ చేస్తున్నాను. బౌల్కి అప్లై చేసి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా వచ్చింది అనేది. విప్పింగ్ క్రీమ్ని ఎలా బీట్ చేసుకుంటామో స్టిఫ్ పీక్స్ వచ్చినంత వరకు, సో బటర్ క్రీమ్ కూడా అలానే బీట్ చేసుకోవాలండి. కాకపోతే విప్పింగ్ క్రీము ఎక్కువసేపు బీట్ చేస్తున్న కొద్దీ అది బాగా దగ్గరికి అయిపోతుంది. కానీ బటర్ క్రీమ్ అలా కాదు, స్టిఫ్ పీక్స్ వచ్చినట్టు బీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు బటర్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి బౌల్కి నేను అప్లై చేసి చూపిస్తున్నాను. బటర్ క్రీమ్ అనేది స్టిఫ్ పీక్స్ వచ్చిన తర్వాత అది కొంచెం సాఫ్ట్గా ఉండాలి మన కేక్ పైన అప్లై చేసుకోవడానికి. సో నేనైతే ఇప్పుడు బటర్ క్రీమ్ ప్రిపేర్ చేసేసాను కదండి, అందులో హాఫ్ క్వాంటిటీ ఆఫ్ బటర్ క్రీమ్ అనేది ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. బటర్ క్రీమ్ అనేది మీరు బయటని పెట్టేసినా కూడా అస్సలు పాడవడండి. కంపల్సరీ రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవచ్చు, లేదంటే బయటని పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే పెట్టకండి. ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం గట్టిగా అయిపోతుంది. బటర్ మళ్ళీ మనం బీట్ చేసుకోవాల్సిన పని ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకునే బటర్ క్రీమ్లో హాఫ్ క్వాంటిటీ బటర్ని ఒక బౌల్లోకి వేసుకున్నాను. అందులో స్కై బ్లూ కలర్ జెల్ కలర్స్ ఉంటాయి కదా, సో కేక్కి యూస్ చేసే జెల్ కలర్స్ యాడ్ చేసుకున్నాను. 2 జెల్ కలర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ లంప్స్ ఏమి లేకుండా చూసుకొని సాఫ్ట్ టెక్స్చర్ వచ్చిన వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే కలర్ అంతా మనకి బ్లూ కలర్లోకి వచ్చేయాలన్నమాట. సో అంతవరకు బటర్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని బౌల్ని సైడ్కి పెట్టేసుకోవాలి. నేను ముందుగానే బటర్ స్కాచ్ కేక్ని బేస్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి 1 kg బేస్ అనమాట. సో వాళ్ళు 2 కేక్స్ ఆర్డర్ ఇచ్చారు. ఫస్ట్ కేక్ అయితే ఇది, 2 కేక్స్ బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను 1 kg బేస్ని ప్రిపేర్ చేసుకున్నాను. అది కూడా ఎగ్, వాళ్ళు ఎగ్లెస్ అడగలేదు, ఎగ్తో కావాలన్నారు. సో ఎగ్తో కాబట్టి కేక్ అనేది చాలా స్పాంజీగా వచ్చిందండి. మనం పట్టుకొని చూస్తే తెలుస్తుంది. ఎప్పుడైనా కేక్స్ పర్ఫెక్ట్గా వచ్చాయా లేదా అని చెక్ చేయాలంటే బేక్ అయిన తర్వాత కూల్ చేసుకుంటాం కదండి. సో తర్వాత పైనుంచి కిందకి ప్రెస్ చేస్తే అది సేమ్ పొజిషన్లోకి వచ్చేయాలన్నమాట. అలా అయితే కేక్ అనేది మనకి పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఇది వచ్చేసి ఎగ్ బటర్ స్కాచ్ కేక్ బేస్ అనమాట. సో నాకైతే ఇది కేజీ బేస్ కదా, సో వాళ్ళేమో లేయర్స్ కింద కట్ చేయొద్దు, జస్ట్ పైన మాత్రమే మీరు క్రీమ్ అప్లై చేసి ఇచ్చేసండి, మేము స్కూల్లో కేక్ కటింగ్ చేసుకుంటామని చెప్పారు. సో ఈ కేక్ వచ్చేసి మనకి వైజాగ్లో కాదండి, వైజాగ్ నుంచి కాకినాడ తీసుకెళ్తున్నారు అనమాట. అందుకే బటర్ క్రీమ్ కావాలని చెప్పారు. విప్పింగ్ క్రీమ్ అయితే
వాళ్ళు బస్సులో తీసుకెళ్ళేటప్పుడు అది మెల్ట్ అయిపోతుందని చెప్పేసి విప్పింగ్ క్రీమ్ వద్దు, విప్పింగ్ క్రీమ్ కాకుండా బటర్ క్రీమ్ ప్రిపేర్ చేసి బటర్ క్రీమ్తో చేసి ఇచ్చేయండి మాకు కేక్ అని చెప్పారు. సో వాళ్ళకైతే కేక్ అయితే బాగా నచ్చిందనే చెప్పారు. సో మీకు కూడా ఎలా వచ్చింది ఫినిషింగ్ అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఫస్ట్ అయితే కేక్ని నేను పైన ఉన్న లేయర్ అంతా కట్ చేసేస్తున్నాను. మధ్యలో 2 లేయర్స్ 3 లేయర్స్ కట్ చేయట్లేదండి, ఎందుకంటే వాళ్ళు అలా వద్దు అని చెప్పారు. ఓన్లీ పైన మాత్రమే కావాలని చెప్పారు కదా. సో నేను అందుకనే పై లేయర్ కట్ చేసేసాను. పై లేయర్ కట్ చేసిన తర్వాత కేక్ బోర్డ్ పెట్టుకున్నాను. కొంచెం క్రీమ్ అనేది అప్లై చేశాను, అంటే కేక్ ఇటు అటు జరగకుండా ఉండడం కోసం క్రీమ్ అప్లై చేసుకున్నాను. కేక్ని బోర్డ్ పైన పెట్టుకున్న తర్వాత పైన ఉన్న లేయర్కి నేను ఎటువంటి షుగర్ సిరప్ ఏమీ యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే బటర్ క్రీమ్తో ఐసింగ్ చేసుకున్నప్పుడు షుగర్ సిరప్ అవసరం లేదు. సో బటర్ స్కాచ్ ఎసెన్స్ కూడా ఏం అవసరం లేదనమాట. జస్ట్ పైన మనం బటర్ క్రీమ్ అప్లై చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది, అంటే డెకరేట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో పైన ఉన్న లేయర్కి అయితే నేను నీట్గా బటర్ క్రీమ్ అప్లై చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసేస్తున్నాను. బటర్ క్రీమ్ బీట్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్కి మనకి బటర్ అనేది కొంచెం గట్టిగా అయిపోతుందండి, ఎందుకంటే ఐసింగ్ షుగర్ యాడ్ చేసాం కదా. సో బటర్ క్రీమ్ అనేది బాగా స్టిక్గా అయిపోయి కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట. సో మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టామంటే బటర్ అనేది ఇంకా గట్టిగా అయిపోతుంది. సో మీకు కావాలి అనుకుంటే బటర్ క్రీమ్ ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పైన మనకి ఎలా కావాలనుకుంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. సో పైన చక్కగా క్రీమ్ అది అప్లై చేసేసాను, అండ్ సైడ్ ఎడ్జెస్ కూడా క్రీమ్ అప్లై చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలా ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. పెట్టడం వల్ల మనకి క్రీమ్ అనేది సెట్ అవుతుంది. మనం నార్మల్ పేస్ట్రీ కేక్స్కి అయితే మనం ఫ్రమ్ కోట్ ఇచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా. సో బటర్ క్రీమ్ ఐసింగ్ ఉన్న కేక్స్కి అయితే అలా అవసరం లేదండి, డైరెక్ట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో క్రీమ్ అది అప్లై చేసిన తర్వాత నా దగ్గర న్యూట్రల్ జెల్ ఉందండి, అందులో ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. సో అది పైపింగ్ బ్యాగ్లోకి వేసుకొని సైడ్ మాత్రం డ్రిప్పింగ్ అనేది ఇచ్చుకున్నాను అనమాట బార్డర్స్కి. సో ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుంది కేక్ లుక్ అయితే. సో తర్వాత బటర్ క్రీమ్తో ప్రిపేర్ చేసిన రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, అవైతే పైన టాప్లో పెట్టుకున్నాను. తర్వాత స్టార్ నోజులు ఉంటే ఫ్లవర్ అనేది పింక్ కలర్ వేస్తున్నాను, అంటే కలర్ మ్యాచింగ్ కోసం మాత్రం వేసుకున్నాను అనమాట. సో నా దగ్గర నాన్ ఎడిబుల్ బటర్ఫ్లైస్ ఉన్నాయి, ఆ బటర్ఫ్లైస్ని మధ్యలో పెట్టుకున్నాను, అండ్ సైడ్ బార్డర్ ఒక పెట్టాను, అండ్ కింద బార్డర్ వరకు వస్తే చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది వేసాను. సో ఇలాగనమాట ఫైనల్గా కేక్ లుక్ అయితే. సో కేక్ లుక్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఫస్ట్ కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది, అండ్ సెకండ్ కేక్ వచ్చేసి వాళ్ళు స్క్వేర్ షేప్లో కావాలి అని చెప్పారనమాట. సో ఈ కేక్స్ వాళ్ళు స్కూల్లో కట్ చేయడం కోసం అడిగారు. సో ఇది వచ్చేసి స్క్వేర్ షేప్లో కేక్ అనేది ప్రిపేర్ చేశాను. కేక్ పైన నేను నాన్ ఎడిబుల్ బార్బీ డాల్ ఇమేజ్ అనేది పెట్టాను అనమాట. బార్బీ డాల్ ఫోటోని పెట్టుకున్న తర్వాత చుట్టూ బార్డర్స్ అంటే బటర్ క్రీమ్తో ఐసింగ్ అనేది చేసుకున్నానండి. సో ఈ రెండు మనకి బటర్ క్రీమ్ ఐసింగ్ అని అనమాట. సో నార్మల్ విప్పింగ్ క్రీమ్ అయితే కాదు. సో రెండు కేక్స్ డెకరేషన్ అనేది ఎలా ఉంది అండ్ లుక్ అనేది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నేను ఈ రెండు కేక్స్ని స్విగ్గీ వాళ్ళకి ఇచ్చేసి ఆర్డర్ అనేది పంపించాలి. సో స్విగ్గీ వాళ్ళు ఎంత తీసుకుంటారు అనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈ 2 కేక్స్ కాస్ట్ వచ్చేసి 800. ఇది రీజనబుల్లా నాన్ రీజనబుల్ కామెంట్